Hello students. So ఈ క్లాస్ లో మనం వాట్ ఈస్ హైపర్ లింక్ ఆ పర్టికులర్ టాపిక్ ఇక్కడ కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ అండర్స్టాండ్ చేస్తాం హైపర్ లింక్ ఏంటి, HTML లో ఎట్లా యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నా మన ఫోల్డర్ లో, మన HTML ఫోల్డర్ లో 3 ఫోల్డర్స్ ఉన్నాయి క్లాస్ ఫోల్డర్ లో. ఓకే, ఈ పర్టికులర్ ఫైల్ సేవ్ చేస్తున్నాను. లాస్ట్ వాట్ ఈస్ ద ఫైల్ నంబర్ 6. ఓకే, సో ఈ 7th ఫైల్ సేవ్ చేస్తున్నాను నేను హైపర్ లింక్ .html. ఓకే, సో ఇక్కడ కమెంట్ లో నేను నోట్స్ రాస్తున్నా. ఓకే, ఈ అన్ని ఫైల్స్ మీకు వాట్సాప్ ఛానల్ వచ్చేస్తుంది. సో వాట్సాప్ ఛానల్ కూడా మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఎట్లా ఏ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ అన్ని పర్టికులర్ లింక్స్ ఉన్నాయి మీకు బయోలో. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఏంటి, హైపర్ లింక్. సో హైపర్ లింక్ అంటే ఏంటి, సింపుల్ గా మనకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఆ పర్టికులర్ వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటుంది. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, అన్ని మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ వన్ పేజ్ నుంచి వేరే పేజెస్ కి మనం ఎట్లా కనెక్ట్ చేయాలి, మల్టిపుల్ పేజెస్ అంటే ఎట్లా కనెక్ట్ చేయాలి. సో దాని కాన్సెప్టే హైపర్ లింక్. ఓకే, సింపుల్ మనం ఏం చేస్తున్నాం హైపర్ లింక్ లో, వీఆర్ కనెక్టింగ్ వన్ పేజ్ విత్ ద అనదర్ పేజ్. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ రాస్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఆర్ కనెక్ట్ వన్ పేజ్ విత్ అనదర్ పేజ్. సింపుల్ గా అందుకోసం మనం ఈ హైపర్ లింక్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. దీనికి మనం యాంకర్ ట్యాగ్ కూడా అంటాం. ఏమంటాం, యాంకర్ ట్యాగ్. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మీకు, వాట్ ఈస్ హైపర్ లింక్, లేకపోతే వాట్ ఈస్ యాంకర్ ట్యాగ్ అంటే ఇదే ఆన్సర్ ఉంది. ఓకే, సింపుల్ గా ఇక్కడ మనకు ఏ ట్యాగ్ ఉంది, ఏ ట్యాగ్ ఓపెన్ చేయాలి, ఏ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ సింటాక్స్ అన్ని పేజెస్ సేమ్ ఫోల్డర్ లో ఉంటాయి. ఓకే, ఇఫ్ ఫైల్ ఇన్ సేమ్ ఫోల్డర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఫైల్ ఇన్ సబ్ ఫోల్డర్. ఓకే, సో ఫస్ట్ మనం ఏ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నా, ఏ ట్యాగ్ క్లోజ్ చేసినా, సో ఈ పర్టికులర్ ఏ ట్యాగ్ లో మనం హెచ్ఆర్ఈఎఫ్ రాయాలి. హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ లింక్ రెఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏముంది మాకు ఇక్కడ ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ డాట్ ఫార్మేట్ ఆఫ్ ద ఫైల్ అంటే HTML ఫైల్. ఫస్ట్ ఫైల్ నేమ్ డాట్ ఫార్మేట్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మనకు రెఫరెన్స్ యాడ్ చేయాలి. రెఫరెన్స్ అంటే ఏంటి, మనం ఏదైనా పర్టికులర్ అక్కడ కంటెంట్ రాస్తున్నాం, ఆ కంటెంట్ కి క్లిక్ చేస్తే ఆ ఫైల్ కి మనం రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ కంటెంట్ ఒక టెక్స్ట్ కూడా మీరు రాయొచ్చు, ఒక ఇమేజ్ కూడా రాయొచ్చు ఇక్కడ, అండ్ ఒక బటన్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో కంటెంట్ మే బి ఎనీథింగ్. ఓకే, సో ఈ పర్టికులర్ టెక్స్ట్ క్లిక్ చేస్తే కూడా ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఇమేజ్ కి క్లిక్ చేస్తే కూడా ఫైల్ ఓపెన్ అవుతుంది, బటన్ కి క్లిక్ చేస్తే కూడా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంది మనకు సబ్ ఫోల్డర్ లో కూడా. కానీ సబ్ ఫోల్డర్ లో ఏంటి, ఫస్ట్ మనం ఫోల్డర్ నేమ్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ నేమ్ రాయాలి. ఫోల్డర్ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్ డాట్ ఫార్మేట్. ఓకే, సో ఇట్లా మనం రాయాలి, సేమ్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్. ఓకే, సో రెండు కూడా నేను ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ ఒక హెడింగ్ యాడ్ చేసుకుంటా, ఇఫ్ ఫైల్ ఇన్ సేమ్ ఫోల్డర్. ఓకే, అండ్ ఇక్కడ H1 క్లోజ్ చేస్తున్నా. సింపుల్ గా ఇంకొకటి హెడింగ్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ, ఇఫ్ ఫైల్ ఇన్ సబ్ ఫోల్డర్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనం జస్ట్ ఒక డాష్ డాష్ అట్లా పెట్టేస్తాను నేను, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా నేను. సో దిస్ ఇస్ అవర్ ఫైల్. ఓకే, ఫైల్ ఇన్ సేమ్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్. సో ఈ కింద నేను ఒక హైపర్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. సో ఏ హైపర్ లింక్ రెఫరెన్స్ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, అండ్ ఇక్కడ ఏం రాయాలి, మనం ఏదైనా పర్టికులర్ లింక్ రాయాలి, ఏదైనా ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా, ఇది ప్రీ ట్యాగ్, పారాట్యాగ్ కి ఈ పర్టికులర్ ఫైల్ కి లింక్ చేస్తున్నాను. సో సింపుల్ గా ఈ ఫైల్ నేమ్ మనం కాపీ చేసుకోవాలి. ఫైల్ నేమ్ కాపీ చేసిన తర్వాత మీరు టైప్ కూడా చేయొచ్చు. ఓకే, సో కాపీ పేస్ట్ చేస్తున్నా. తర్వాత ఫార్మేట్ ఏముంది ఇక్కడ, HTML. తర్వాత మనం మీద రెఫరెన్స్ రాయాలి. ఓకే, సో క్లిక్ హియర్ టు రీడ్ ఫైల్ నెంబర్. ఓకే, క్లిక్ హియర్ టు గో ఫైల్ నంబర్. ఓకే, సో సింపుల్ గా నేను ఒక రెఫరెన్స్ యాడ్ చేసిన. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏ ట్యాగ్ మనం క్లోజ్ చేయాలి. ఓకే, అండ్ సేవ్ చేస్తున్నా, అండ్ ఈ ఫైల్ నేను రిఫ్రెష్ చేస్తున్నా. సింపుల్ మనకు ఈ హైపర్ లింక్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్ గా కర్సర్ ఎట్లా ఉంది, అండ్ ఈ పర్టికులర్ కంటెంట్ దగ్గర తీసుకెళ్తే డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ కంటెంట్ కి క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనం ఫైల్ నెంబర్ 3 కి మూవ్ అవుతుంది. సో ఇట్లా మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ నేమ్ డాట్ ఫార్మాట్, ఓకే, హైపర్ లింక్ లో అటాచ్ చేసేసాలి. ఇక తర్వాత ఒక రెఫరెన్స్ యాడ్ చేయాలి.
రెఫరెన్స్ అంటే ఆ అవుట్పుట్ లో మనకు డిస్ప్లే అవుతుంది. సో ఆ రెఫరెన్స్ కి క్లిక్ చేస్తేనే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. సేమ్ సబ్ ఫోల్డర్ లో కూడా. ఓకే, సో ఒక ఫైల్ నేను కాపీ చేస్తున్నా, ఈ ఫైల్ నేను ఒక ఇమేజెస్ ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫైల్ నేను రీడైరెక్ట్ చేయాలి. సో సబ్ ఫోల్డర్ అంటే అది ఇమేజెస్ ఫోల్డర్ లో ఉంది. సో సేమ్ ఇట్లా ఇక్కడ కూడా నేను సేమ్ చేస్తున్నా. ఏ ఓపెన్, ఏ ట్యాగ్ క్లోజ్, అండ్ ఇక్కడ హైపర్ లింక్ రిఫరెన్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం ఫోల్డర్ నేమ్ రాయాలి. సో ఫోల్డర్ నేమ్ ఉంది మనకు ఇమేజెస్ ఉన్నాయి. సో ఇమేజెస్ స్లాష్ తర్వాత ఫైల్ నేమ్. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది, హెడింగ్, ట్రూ హెడింగ్ ఉంది. సో ఈ పర్టికులర్ ఫైల్ నేమ్ కూడా కాపీ చేసుకున్నాను. తర్వాత ఫార్మాట్ ఏముంది ఇక్కడ మనకు HTML. ఇక్కడ కూడా నేను సింపుల్ గా టైప్స్ ఆఫ్ హెడింగ్ అనే హైపర్ లింక్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో సింపుల్ గా మనకు ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది టైప్స్ ఆఫ్ హెడింగ్. ఓకే, కొన్ని జూమ్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ హెడింగ్. సో ఈ పర్టికులర్ హెడింగ్ కి మనం క్లిక్ చేస్తే సింపుల్ గా మనం హెడింగ్ ఫైల్ కి మూవ్ అవుతున్నాం. సో ఎట్లా మనం సింపుల్ గా హైపర్ లింక్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో టాస్క్ కోసం ఒక హైపర్ లింక్ లో ఒక 2, 3, 4 టాస్క్ అసైన్ చేస్తున్నా మీకు. సో ఆ పర్టికులర్ టాస్క్ ఒక సపరేట్ ఫోల్డర్ లో మొత్తం డ్రా చేస్తున్నా. సో నెక్స్ట్ కంపల్సరీ ఆ హైపర్ లింక్ గురించి అన్ని టాస్క్ కంప్లీట్ చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో HTML HTML హైపర్ లింక్ గురించి టాస్క్ గురించి ఉంటుంది. ఓకే, ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.